ఆధ్యాత్మిక శిక్షణ అంతఃశుద్ధితో లేదా చక్రశుద్ధితో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక ప్రగతికి ఇది అత్యంత ప్రధాన అంశం. అంతఃశుద్ధిని నిర్లక్ష్యం చేస్తే యోగ సాధన ద్వారా పొందిన శక్తి దుర్వినియోగానికి దారితీస్తుంది. హఠయోగంలో ఇట్టి శుద్ధి కోసం ఎక్కువగా శారీరక సాధనలను నిర్దేశించటం జరిగింది. వాటిలో కొన్ని ఎంతో కఠినమైనవి, ప్రయాసతో కూడుకున్నవి. వాటిని పాటించటం అందరికీ సాధ్యం కాదు. కానీ సహజ మార్గ పద్ధతిలో సద్గురువు నుండి ప్రసారమయ్యే ప్రాణాహుతి శక్తి సహాయంతో అతి సులభమైన మానసిక సాధనలతో ఈ అంతఃశుద్ధిని సాధించగలం. కొందరు గురువులు ప్రజలను తరచుగా రోజులో 8 గంటల కాలాన్ని యాంత్రికమైన అభ్యాసాలను సాధన చేసేందుకు వినియోగించమని చెబుతారు. అప్పుడే మనస్సు దైవ చింతనలో లగ్నం కాగలదని అంటారు. మెదడుకు, మనస్సుకు ఒత్తిడిని కలిగించి భారంగా పరిణమించే ఇటువంటి శిక్షణా విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. అటువంటి శిక్షణ వలన సహజంగానే మనస్సు వికాసం చెందడానికి అవకాశం లేక తత్ఫలితంగా సాక్షాత్కారాన్ని పొందగల శక్తి మందగించిపోతుంది. పిల్లవాడు మనస్సును లగ్నం చేసేలా చేయటానికి అతన్ని చితకబాదడం వంటిదే ఇది. సామాన్యంగా మనస్సును తీర్చిదిద్దటానికి లేదా చక్రశుద్ధికి కఠోర పరిశ్రమతో కూడిన శారీరక సాధనలను గురువులు సిఫార్సు చేయడం వలన అంతగా ఉపయోగం ఉండదు. ఇందుకోసం శక్తివంతుడైన సద్గురువు మార్గదర్శకత్వంలో మన ఆలోచనా శక్తిని సక్రమంగా వినియోగిస్తాం. ఆయన మన ప్రగతిని నిరోధించే ప్రతిబంధకాలను, చిక్కులను తొలగించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన ప్రాణాహుతి శక్తిని మనలోకి ప్రసరింపచేస్తారు. సాధకుని మనోప్రవృత్తులను దైవం వైపు మళ్లించడమే సరైన శిక్షణా పద్ధతిలో మొదటి మెట్టు.